नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर ये है कि आज ज़िला करनूल कलेक्ट्रेट के रूबरू AISF तलबा तंजीम की जानिब से एक पुरज़ोर एहतजाज मुनज़्ज़म किया गया। इस मौके पर एहतजाजियों ने हुकूमत के ख़िलाफ़ नारेबाजी की और हुकूमत से मुतालबा किया कि हुकूमत जो है फ़ौरी तौर पर तलबा को फ़ी रिएम्बर्समेंट अदा करे जो बकिया है। उन्होंने कहा कि YSRCP के दौरे इक़्तिदार से अब तक जो है फ़ी रिएम्बर्समेंट अदा नहीं किया गया। साथ ही साथ इस मौके पर तलबा ने यह भी मुतालबा किया कि YSRCP गवर्नमेंट में जो GO नंबर 77 रिलीज़ किया गया था उसे फ़ौरी तौर पर रद्द किया जाए और ताकि तलबा को इससे फ़ायदा हासिल हो सके। इस बात पर बार बार ज़ोर दिया गया कि जो फ़ी रिएम्बर्समेंट बाकी है वो फ़ौरी अदा किया जाए, क्योंकि तलबा को इससे काफ़ी दिक्कतें महसूस हो रही हैं। कॉलेज मैनेजमेंट फ़ीस अदा करने के लिए दबाव डाल रहा है। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। రద్దు చేయాలి జీవో నెంబర్ 77ని రద్దు చేయాలి జీవో నెంబర్ 77ని పోరాడతాం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేసేంత వరకు పోరాడతాం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేసేంత వరకు స్కాలర్షిప్లను విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలి పోరాడతాం పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేసేంత వరకు పోరాడతాం పెండింగ్ లో ఉన్న అఖిల భారత విద్యార్థి సమైక్య AISF రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్లు కానీ పెండింగ్లు కానీ 13,550 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. మరి వీటన్నిటినీ కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ మెడికల్ కాలేజీల్లో కానీ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ నుంచి కానీ స్కాలర్షిప్ నుంచి కానీ పై చదువులకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకి ఓటు హక్కు లేదనుకోవడం మరేమో కానీ స్కాలర్షిప్లని ఫీజు రియంబర్స్మెంట్లని పెండింగ్ పెడుతూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. మరి దీంతో పాటు ఎన్నికల ముందర మరి ఇప్పుడు ఉన్నటువంటి TDP ప్రభుత్వం ఉన్నటువంటి లోకేష్ గారు జీవో నెంబర్ 77 ఏదైతే ఉందో మరి పై చదువులకు పోయేటువంటి విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77ని కూడా రద్దు చేస్తామని చెప్పేసి మరి పాదయాత్రలోనే హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ జీవో నెంబర్ 77ని రద్దు చేయకపోవడం సిగ్గుచేటైనటువంటి విషయం. తక్షణమే వాటిని రద్దు చేయాలని, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా చదువుతున్నటువంటి విద్యార్థులకి హాస్టళ్లలో ఉన్నటువంటి విద్యార్థులకి మెస్సు బిల్లులను కూడా 8 నెలల నుంచి పెండింగ్ పెట్టడం జరిగింది. దీనివల్ల హాస్టల్ వార్డర్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తక్షణమే మెస్సు బిల్లులు విడుదల చేయాలని, హాస్టళ్ళకి సొంత భవనాలు విడుదల చేయాలని చెప్పేసి నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.